ఆ ఒక్కటి అడక్కు అనే పాలసీ అమలవుతున్నది ఏపీలో. ఇచ్చిన హామీలు ఏమయ్యేసారు, సాడీ లేదు సప్పుడు లేదు అని ఎవరన్నా అడుగుతారేమో అని కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నాడు. పనిచేయ చేతగాక రెడ్ బుక్ ముంగటేసుకొని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాడు అని అంటున్నారు వైసీపీ లీడర్లు. ఏం చేసుకుంటావో చేసుకో అని చంద్రబాబుకు వార్నింగ్ సుతి ఇచ్చిండ్లు. నాని సార్ చెప్తున్నాడు ఇనుండ్లి. ఏంది సార్ ఇది? లిస్ట్ రాసుకున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ లు చపాయించి బట్టి బట్టుండ్లని పోలీసులకు పంచిపెట్టినట్లున్నది. అయితే అందులో పేర్లుంటే అంతేనా? ఇక రెడ్ బుక్ లో ఎవడెవడున్నాడు ఆయన మానసికంగా వేధించాలి, కేసులు గట్టి లోపేయాలి, సునకానందం పొందాలి. ఒక దిక్కు హామీలు ఎప్పుడు అమలు చేస్తారో అని జనాలు ఎదురు చూస్తుంటే వీళ్ళు ఇక్కడ శునకానందం కోసం పోటీ పడుతున్నారు. వాళ్ళ పేపర్లు టీవీలు బాజా కొడతా ఉంటాయి, వీళ్ళకి వంత పాడుతూ ఉంటాయి. ఇది కరెక్ట్ కేసు అంటారు. ఎల్లో మీడియా బాజా గురించి 7వ తరగతి ఫెయిల్ అయిన పోరని అడిగినా చెప్తాడు. సరే, వాళ్ళ చేతిలో రెడ్ బుక్ ఉన్నది, మరి మీరేం చేస్తారు? వెనక్కి తగ్గేది లేదు. జోగి రమేష్ ఏం చేస్తాడు ఇప్పుడు? కూటమి ప్రభుత్వం ప్రజల్ని వంచే దాంట్లో కానీ ప్రజా వ్యతిరేక పరిపాలన చేసే దాంట్లో నిలదీయటం, పోరాటం చేయటం. జోగి రమేష్ ఆగడు, జోగి రమేష్ గారు కొడుకు ఆగడు, ఎవరు ఆగరు. వాళ్ళు పెద్ద స్కెచ్ చేసుకుని ఉన్నారు సార్. పిల్లలను కూడా నువ్వు కక్ష సాధించడానికి కేసులో తప్పుడు కేసులు పెడుతున్నావు అనేది ఇక్కడ సమాజం బాధపడేది. ఎవరైనా సరే అంటే రాజకీయ కక్ష కోసం ఎంతకన్నా బరిదెగించి వెళ్తారు వీళ్ళు. మరి ఎట్లా సార్, వాళ్ళని ఎట్లా ఆపుతారు? పాపాలకు అంతం లేదు. ఖచ్చితంగా ఈ పాపాలని పటాపంచలు చేసేదానికి అందరం పోరాటం చేసేటోళ్లను కేసులలో ఇరికిద్దామని చూస్తున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, ఏం చెప్తారు? నీ ఇష్టం. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో. వాళ్ళు కూడా అదే ఆలోచనలు ఉన్నారు సార్. నీ మీద పోరాటం చేసేది ఖాయం. మేమంతా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాం. నీ తప్పుడు కేసుల్లో, అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం. నీ చేతనైంది నువ్వు చేసుకో. అది అట్లా గట్టిగా కౌంటర్ ఇచ్చిండ్లు కదా. ఇక ఇప్పుడు తగ్గఫర్గా ఉంటది కథ. మరి చంద్రబాబు ఏం చేస్తాడో చూడాలి.